40,000 రూపీస్లోనే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 40,000 రూపీస్లోనే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అయితే ఈ బ్రదర్ పర్చేస్ చేశారనమాట. ఇది ఒక ఒరిజినల్ ఫోన్ అయితే కాదు, ఇది ఒక ఫేక్ డివైస్ అనమాట. 17 ప్రో మ్యాక్స్ యాక్చువల్గా జరిగిన విషయాన్ని ఈ బ్రదర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఐఫోన్స్ కొనే ముందు. సో ఎలా జరిగింది బ్రో, ఎందుకు ఈ ఫోన్ మీరు 40,000కి కొనాలనిపించింది? యాక్చువల్గా 1,50,000 ఉన్న డివైస్ మీకు 40,000కి ఎందుకు ట్రస్ట్ చేసి మీరు కొన్నారు? యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక చూసారంట వెబ్సైట్, ఛాన్స్లో 1,40,000 ఉన్న ఫోన్ 40,000కి వస్తుంటే ఎవరు వదులుకుంటారని అతను ఒకటి తీసుకున్నాడు, నేను ఒకటి తీసుకున్నాను. చేతికి వచ్చాక చూస్తే అది అబ్సల్యూట్గా కెమెరా చాలా దారుణంగా ఉంది. అది ఏమైంది అని మీ దగ్గర తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చిన తర్వాత మీరే చెప్తారే నాకు అర్థమైంది అది ఫేక్ అని. సో యాక్చువల్గా వచ్చి కూడా 1 వీక్ అయిపోయింది డివైస్ బ్రదర్ దగ్గరికి. బట్ ఇప్పటి వరకు ఐడియా లేదు, అంటే ఏదైనా ప్రాబ్లం ఉందా, కొత్త ఫోన్ అన్నా ఒరిజినల్ ఫోన్ అని చెప్పి నా దగ్గర తీసుకొస్తే నేను చూసి చెప్పంగానే బ్రదర్ కూడా ఏంటంటే అన్న 40,000 పోయినా అన్న, ఇంకా వెబ్సైట్ వాళ్ళకి కాల్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా కస్టమర్కి అయితే బ్లాక్ చేసేసారు. సో మీరు ఐఫోన్స్ కొనే ముందు ఖచ్చితంగా ట్రస్టబుల్ స్టోర్స్ మాత్రమే విజిట్ చేసేసేయండి. ఈ బ్రదర్ స్టోర్కి వచ్చాడు, దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. చూస్తే మీరు అదంతా కూడా లోపల ఇంటర్ఫేస్ మొత్తం ఐఫోన్ లానే ఉంటుంది. బట్ దీని సిస్టమ్ చూసుకుంటే మీరు ఒకసారి ఒరిజినల్ మొబైల్ యూజ్ చేసిన కస్టమర్కి క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఫేక్ అని చెప్పేసి. సో మొబైల్ కూడా డైరెక్ట్గా ఆండ్రాయిడ్ టైపే ఉంటుంది ఇది, బట్ లుక్ మొత్తం యాపిల్ టైపే ఇస్తారనమాట దీనికి. సో ఈ బ్రదర్ మన దగ్గర ఒక ఐఫోన్ 13 కూడా అయితే పర్చేస్ చేశారనమాట. సో మీరు ఇలాంటి ఫేక్ ఐఫోన్స్ కొనే ముందు జాగ్రత్తగా ఎంక్వైరీ చేసి మాత్రమే పర్చేస్ చేయండి. ఒక అవేర్నెస్ వీడియో మన యాపిల్ వరల్డ్ సైడ్కి వెళ్ళి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.